ఏపీలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్తో నలుగురు చనిపోవడంతో తూర్పుగోదావరి జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. 10 పడకలను అందుబాటులో ఉంచారు. వాటితో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు, అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించేందుకు జిల్లా వైద్య శాఖ సిద్ధంగా ఉందని అంటున్న రాజమహేంద్రవరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ పివి సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అధికారులంతా కూడా అప్రమత్తమైనాయి. వైద్యాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఎవరైనా కూడా అనుమానితులు వస్తే వాళ్ళకంతా కూడా పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే చూసినట్లయితే ఇక్కడ మన దగ్గర డాక్టర్ హెచ్ఓడి ఉన్నారు, డాక్టర్ పివి సత్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కోవిడ్కి సంబంధించి మన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతానికి మనకు కోవిడ్ కేసులు మనకి ఏమీ నమోదు కాలేదండి. మనకు ఓపీకి వచ్చే కేసులన్నీ కూడా వైరల్ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ లాగా, టైఫాయిడ్ ఫీవర్స్ లాగా వస్తున్నాయి. మనం రోజుకి 10-15 ఫీవర్స్ కేసులు వస్తున్నాయి మనకి. ఈ కోవిడ్ లక్షణాలకు సంబంధించిన పేషెంట్లు మాత్రం ఎవరు రాలేదు మనకి ఈ రోజు వరకు కూడా. ఇవాళ మార్నింగ్ కూడా 10-15 కేసులు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా వైరల్ ఫీవర్స్, 2 మలేరియా కేసులు వచ్చినాయి. సో ఈ కోవిడ్ కేసుల కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దానికి కావాల్సిన సదుపాయాలు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి మేము సూపరింటెండెంట్ గారితో మాట్లాడేసి అరేంజ్ చేస్తున్నాము. దానికి కావాల్సిన అనసిస్ట్ టెక్నీషియన్స్, డ్యూటీ డాక్టర్స్ కూడా అరేంజ్ చేయడానికి మేము మీటింగ్ పెట్టి వాళ్ళని అరేంజ్ చేసుకోవడానికి త్వరలో చర్యలు తీసుకుంటామండి. సార్, ఇతర ప్రాంతాల్లో ఈ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి లక్షణాలు ఉన్నారు మీ దగ్గర రావాలి? కోవిడ్ లక్షణాలు అంటే బాగా కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్ అండి. సివియర్ కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్, గొంతు నొప్పి వస్తుంది. బాగా ఫస్ట్ గొంతు నొప్పి వస్తుంది, తర్వాత దగ్గు వస్తుంది అనమాట అండి. అది చాలా సివియర్గా ఉంటుంది. గొంతు నొప్పి చాలా సివియర్గా ఉంటుంది. కోవిడ్ వైరస్ వల్ల వచ్చేది మెయిన్ గొంతు నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత కోల్డ్, కంటిన్యూస్గా జలుబు ఉంటుంది అనమాట. ఈవెన్ మామూలు టాబ్లెట్లకి అది తగ్గదు. అది ఒళ్ళు నొప్పులు, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గు, విపరీతమైన దగ్గు, ఆయాసం కింద వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చినా కానీ, ఎక్కడైనా ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ మనం వాళ్ళ అడ్రస్ తీసుకుని దాన్ని బట్టి మనం ట్రేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ముందు జాగ్రత్త చర్యగా ఏం తీసుకోవాలి సార్? ఎక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ముందు జాగ్రత్తగా విదేశాలు వచ్చినా, వేరే వచ్చిన వాళ్ళ దగ్గర జ్వరం కానీ, ఒళ్ళనొప్పులు కానీ, జలుబు సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని అడ్మిట్ చేసి టెస్టింగ్ చేసుకోవడం మంచిదండి. వాళ్ళని ఐసోలేట్ చేసి టెస్టింగ్ చేసుకోవాలండి ముందు జాగ్రత్తగా. ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి రోగి ఎవరైనా కేసు నమోదైతే మనం ఇమీడియట్లీ తీసుకునే చర్యలు ఏంటి? మన కేసు ఇక్కడ నమోదైతే ఇమీడియట్గా వాళ్ళు ఐసోలేట్ చేసి వాళ్ళకి టెస్టింగ్ పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సస్పెక్ట్ అయితే ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మనం టెస్టింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్కి వెళ్తాం అనమాట. మనకు కావాల్సిన అనస్థీషియా కానీ, ఫిజిషియన్ కానీ, పల్మాలజీ కానీ వాళ్ళందరూ కూడా అవైలబిలిటీ ఉన్నారు మనకి. కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక కోవిడ్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వెంటిలేటర్లు అన్నీ కూడా అక్కడ సమకూర్చి ఎవరైనా సరే ఏ కేసు అయినా వచ్చినట్లయితే కోవిడ్ కేసు వెంటనే వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అందించడానికైతే మటుకి ఇక్కడ డాక్టర్లంతా కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.